నమస్తే వెల్కమ్ టు praveentechtips. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో M.2 SSD ఏదైతే ఉందో అది అన్బాక్సింగ్ చేస్తున్నాం బై ఈ VM నుంచి అన్నమాట. ఇది స్పెసిఫిక్గా ఇదే ఎందుకు తీసుకున్నా అంటే వీళ్ళు జర 5 years వారంటీ ఇస్తారు అన్నమాట. అండ్ 128 GB నాకు సరిపోతా అనేసి పర్చేజ్ చేసిండే. అండ్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మన కట్టర్ తీసుకున్నాం కదా, సో కట్టర్తో బాక్స్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాము. ఓకే, బాక్స్ లోపల ఇది ఏం లేవు బై, ఇదే ఇట్లా కనిపిస్తుంది. కొంచెం ఫోకస్ పెడతాను, ఓకేనా. సో ఇట్లా కనిపిస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే గైస్ ఇది నాకు అరౌండ్ 1700 1800 ఉంది. అండ్ మీకు బాక్స్ ప్రైస్ చూపించేస్తాను. బాక్స్ మీద ఇక్కడ మీకు ప్రైస్ కనిపిస్తుండొచ్చు. ఓకే, ఇక్కడ ప్రైస్ ఉంది. ఇక్కడ బాక్స్ మీద ప్రైస్ 3000 ఉంది. కానీ మనకైతే హాఫ్ రేట్కి వచ్చేసింది అనుకో, నియర్లీ హాఫ్ రేట్కి అయితే వచ్చేసింది. అండ్ అందుకే ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోమనేసి అయితే నేను ఛాన్సాలు అంటాను. అండ్ ప్రస్తుతానికైతే మన M.2 తీసి చూద్దాము ఒకసారి. ఇక్కడ క్యావిటీ ఇచ్చింది కదా, సో చూసి మెల్లగా తీయాలి. సో ఇది చాలా టైట్గా ఉన్నట్టుంది గాయస్. ఓకే ఓకే, సో ఇది జీవీఎం M.2 అనమాట. బ్యాక్ సైడ్ ప్లేటింగ్ ఏం లేదు. మొన్న iOS ఏవైతున్నా దీని కిందనే ఉన్నాయి, ఇక్కడనే ఉందన్నమాట. ఇక్కడ అంతా మొత్తం ఫ్లాట్గా ఉంది. అండ్ ఇది M.2 SSD అనమాట, NVMe ఏం కాదు, 128 GB వేరియంట్ అనమాట. సో సపరేట్గా సిస్టంలో కూడా పెట్టి కూడా సపరేట్గా వీడియో కూడా చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయమనేసి అంటాను గైస్. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్ ఉండండి.